తర్వాతగా రాజమండ్రిలో బీజేపీ తరపున దగ్గుబాటి పురంధరేశ్వర గారు పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ తరపున గూడూరు శ్రీనివాస్ గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ రాజమండ్రిలో 20,000 ఓట్ల మెజార్టీతో గూడూరు శ్రీనివాస్ గారే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ ఆమె రాష్ట్ర అధ్యక్షురాలు ఓడిపోతుందని మనం చెప్పడం జరుగుతుంది. సో తర్వాత అనపర్తి వైసీపీ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు గెలవడం జరుగుతుంది. ఆ రామకృష్ణారెడ్డి గారిని తీసుకొచ్చి బీజేపీలో పెట్టి బీజేపీ టికెట్ ఇచ్చినా సరే ఇక్కడ డాక్టర్ గారే గెలిచే అవకాశాలు వైసీపీ తరఫున ఉన్నాయమ్మ. అలాగే రాజానగరం అక్కడ జనసేన పార్టీ తరఫున బత్తుల బాలకృష్ణ 3,500తో గెలుపు అవకాశాలు ఉన్నాయి ఈ జనసేన పార్టీ అభ్యర్థికి. అలాగే రాజమండ్రి సిటీ మార్గాని భరత్ 3,000 పైచిలక ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికే 3,250 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గంలో తలారి వెంకట్రావుకి ఇచ్చారు. గోపాలపురం తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఈయనే ఒక 1,700 ఓట్లతో బయటపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే నిడదవోలు జనసేన అభ్యర్థి కందులు దుర్గేష్ 2,600 ఓట్లతో జనసేన అభ్యర్థి గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే గోపాలపురం ఎస్సీలో తానేటి వనిత ప్రస్తుత మినిస్టరు ఆమెను కొవ్వూరు నుంచి తీసుకొచ్చి గోపాలపురం ఇచ్చారు. ఏమో 4,500తో ఏమో గెలుపు అవకాశాలు ఉన్నాయమ్మా. మొత్తం మీద అయితే రాజమండ్రి పార్లమెంటు వైసీపీ. నర్సాపురం పార్లమెంట్ వైజ్గా తీసుకుంటే మనం అక్కడ బీజేపీ శ్రీనివాస్ వర్మ గారికి ఇచ్చింది. తర్వాత వైసీపీ గూడూరు ఉమాబాలకి ఇచ్చింది. సో ఇక్కడ 34,000 ఓట్లతో గూడూరు ఉమాబాలే గెలుస్తుందని మన ప్రొడిక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక తర్వాత ఆచంట వచ్చేసి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు 8,000 పైచిలుకుతో ఆచంటలో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే పాలకొల్లులో నిమ్మల రామానాయుడు టీడీపీ అభ్యర్థి 3,000 ఓట్ల పైచిలుకుతో గెలుస్తారు. దీనికి మెజార్టీ అయితే ఎంతకైనా తగ్గదమ్మా. మనం చెప్పే మెజార్టీలు తక్కువ చెప్తున్నాం, ఎక్కువ ఎంతైనా రావచ్చు గాలి తోలితే. అది మనం చెప్పేది కాదు, చెప్పిన దానికైతే తగ్గదని మనం చెప్పేది. సో తర్వాత నరసాపురం ముదునూరు ప్రసాదరాజు గారు ఒక 5,000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. తర్వాత భీమవరం గ్రంథి శ్రీనివాస్ గారు ఎంత టైట్ ఫైట్ జరిగినా సరే ఒక 1,300 ఓట్లతో అయినా గ్రంథి శ్రీనివాస్ గారు గెలుస్తారని మనం వైసీపీ అభ్యర్థి చెబుతున్నాం.